ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్, వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. బాలీవుడ్లో రష్మిక తృప్తి రూలింగ్ మొదలైందా? ఓ హీరోయిన్తో టిల్లు ప్రేమాయణం నిజమేనా? భారతీయుడి కోసం భాషా రంగంలోకి దిగుతున్నాడా? రాజకీయాల్లోకి రాయన్ ఎంట్రీ ఇస్తున్నాడా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అంటే ఒక మాధురి దీక్షిత్, కాజోల్, జూహీ చావ్లా, రాణి ముఖర్జీ ఇలా నార్త్ సైడ్ మాత్రమే క్వీన్స్గా వెలిగేవారు. కానీ ఇప్పుడు అలాంటి బాలీవుడ్ హీరోయిన్ అంటే తరచూ రష్మిక పేరు వినిపిస్తోంది, లేదా యానిమల్ బ్యూటీ కనిపిస్తోంది. వీరిద్దరి స్పీడ్ దీపికా ఆలియా భట్స్ను వెనక్కి నెట్టింది. ఒక కొత్త బాలీవుడ్ ను చూపిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఎవరు అంటే మరో మాట లేకుండా చెప్పుకోవలసిన పేర్లు కొన్నే. అందులో దీపిక, ఆలియా భట్, కృతి సనన్ లాంటి నటీనటుల పేర్లు ఉండవు. రష్మిక, తృప్తి దిమిరి, వామిగా గబ్బి పేర్లు కనిపిస్తాయి. పుష్ప సిరీస్, యానిమల్, చావా లాంటి బ్లాక్ బస్టర్స్ తో రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో లీడింగ్ లేడీగా మారింది. హిందీలో చాలా చిత్రాలు కమిట్ అవుతోంది. రీసెంట్ గా సల్మాన్ సరసన కనిపించింది. యానిమల్ తో ఓవర్ నైట్ స్టార్డమ్ అందుకుంది తృప్తి. వెంటనే భూల్ భులయ్యా 3తో బ్లాక్ బస్టర్ ఖాతాలో పడింది. దీంతో కెరీర్ సెట్ అయింది. ప్రస్తుతం ధడక్ 2 రిలీజ్ కు ఉంది. లైన్ లో సందీప్ వంగ న్యూ మూవీ స్పిరిట్ ఉంది. ఇక బేబీ జాన్ బ్యూటీ వామికా గబ్బి కూడా దూసుకుపోతోంది. రీసెంట్ గా భూల్ చుక్ మాఫ్ తో హిట్ కొట్టింది. శ్రీలీల కూడా బాలీవుడ్ లో వెలిగిపోవాలని కలలు కంటోంది. ఆల్రెడీ ఆషికీ 3 చేస్తోంది. ఇప్పుడు రణవీర్ సింగ్ తో కలిసి కొత్త చిత్రం చేయబోతోందని ప్రచారం సాగుతోంది. సాయి పల్లవి కూడా హిందీలో రామాయణం ప్రాజెక్ట్ లో భాగమైంది. మొత్తంగా హిందీ ఇండస్ట్రీని సౌత్ క్వీన్స్ రూల్ చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. టాలీవుడ్ లో మాక్సిమం యంగ్ హీరోస్ మ్యారేజ్ అయిపోయాయి. హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మిగిలి ఉన్న యంగ్ హీరోస్ కూడా ఖాళీగా ఏం లేరు అంటోంది టాలీవుడ్. ఇప్పటికే రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా హీరోయిన్తో ప్రేమలో పడ్డాడని బాగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు టిల్లు కూడా ఓ హీరోయిన్తో ప్రేమలో పడ్డాడట. డీజే టిల్లు సిరీస్ తో యూత్ కు బాగా దగ్గరయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇంకా టిల్లు 3 లైన్ లో ఉంది. రీసెంట్ గా జాక్ రిలీజ్ చేశాడు. ఇంకా లిస్ట్ లో తెలుసు కదా, అలాగే బ్యాడాస్ చిత్రాలు ఉన్నాయి. యంగ్ హీరోస్ లో చాలా టాలెంట్ ఉండి ఫ్యూచర్ లో స్టార్ లిస్ట్ లో చేరతాడని సిద్ధుపై ఇండస్ట్రీ చాలా నమ్మకాలే పెట్టుకుంది. అందుకు తగ్గట్లే కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు టిల్లు. అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరోపై రూమర్స్ మొదలయ్యాయి. ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని బాగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనే తెలుసుకునే పనిలో పడింది ఇండస్ట్రీ. యంగ్ హీరోస్ పై ఇలాంటి రూమర్స్ కామన్. గతంలో కూడా సిద్ధుపై ఏకంగా మ్యారేజ్ రూమర్ పుట్టుకొచ్చింది. ఓ స్టార్ హీరోయిన్ మెడలో 3 ముళ్ళు వేయనున్నట్లు టాక్ వచ్చింది. కట్ చేస్తే అవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. ఇప్పుడు పుట్టుకొచ్చిన రూమర్ లో ఎంత నిజం ఉంది అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. జాక్ తర్వాత అక్టోబర్ 17న సిద్ధు జొన్నలగడ్డ నటించిన కొత్త చిత్రం తెలుసు కదా రిలీజ్ కు రెడీ అవుతోంది. కొద్ది రోజులుగా కోలీవుడ్ లో భారతీయుడు 3 గురించి డిస్కషన్ జరుగుతోంది. అయితే అందరూ ఊహించినట్లు శంకర్ లేదా కమల్ హాసన్ పేరు వినిపించడం లేదు. తెరపైకి రజనీకాంత్ వచ్చాడు. అసలు భారతీయుడు చిత్రానికి భాషకు ఉన్న సంబంధం ఏంటి? 3వ భాగానికి క్రేజ్ లేదని కూలీ రంగంలోకి దిగుతున్నాడా? జైలర్ భారతీయుడిగా మారి షాక్ ఇస్తాడా? రండి తెలుసుకుందాం. ఆగస్టు 14న కూలీ రిలీజ్ అవుతుంది. లేదా మరోవైపు జైలర్ సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. రజనీకాంత్ ఉంటే 2 చిత్రాల పనుల్లో బిజీగా ఉండాలి, లేదా ఇతర పనులు పెట్టుకోవాలి. అలా కాకుండా భారతీయుడు 3 టీమ్ తో కనిపించడం కొంతకాలంగా కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో భారతీయుడు 3 హీరో కమల్ సూపర్ స్టార్ ఇంటికి వెళ్లి కలిసి దిగిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. భారతీయుడు 2 తో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయారు శంకర్, కమల్. దీంతో సహజంగానే 3వ భాగానికి క్రేజ్ లేదు. అయితే శంకర్ 2వ భాగంతో పాటే 3వ భాగం 80% షూటింగ్ ను పూర్తి చేసేశాడు. ఇప్పుడు 3వ భాగం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే మరో 20% షూటింగ్ పూర్తి చేయాలి. అందుకోసం ఇటు కమల్ అటు శంకర్ మళ్లీ రెమ్యూనరేషన్ అడుగుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ రెమ్యూనరేషన్ ఇవ్వలేమని ముందు భారతీయుడు 3 షూటింగ్ ను పూర్తయ్యేలా చూడాల్సిందిగా రజనీకాంత్ ను ముందు పెట్టి చర్చలు జరిపింది లైకా ప్రొడక్షన్స్. ఇద్దరు సూపర్ స్టార్ చెప్పిన విధంగానే వెళదామని నిర్ణయించుకున్నారు. త్వరలోనే 3వ భాగంలో మిగిలి ఉన్న భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ చేయబోతున్నారు. హీరోలందరూ కొత్త సినిమాల రిలీజ్ కు ముందు అభిమానులను కలుస్తుంటారు. ఇది అన్ని ఇండస్ట్రీస్ లో కామన్ గా కనిపించే ట్రెండ్.
ఇప్పుడు ధనుష్ కూడా అదే చేయబోతున్నాడు. కానీ కోలీవుడ్లో కలవరం మొదలైంది. అదేంటి, ధనుష్ తన అభిమానులను కలిస్తే కోలీవుడ్కు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటారా? అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాలి. తమిళనాడులో సినిమాలు రాజకీయాలు వేరు చేసి చూడలేం. ఎన్నో ఏళ్ల అనుబంధం ఇది నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం సాక్షాత్తు విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నాడు. జననాయకన్ మాత్రమే కెరీర్ లో చివరి చిత్రం అంటున్నాడు. తమిళనాట ఏ హీరో పార్టీ పెట్టినా విజయ్ కు ముందు కమల్, అంతకు ముందు రజనీ, సూపర్ స్టార్ కు ముందు విజయకాంత్, అంతకు ముందు ఎంజీఆర్, వీరందరూ కూడా ముందుగా అభిమానులతో వరుస మీటింగ్స్ పెట్టిన వారే. ఇప్పుడు ఈ లిస్ట్ లో ధనుష్ చేరబోతున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చెన్నైలోని సాలిగ్రామంలో ఒక స్టూడియోను 25 వారాల పాటు ధనుష్ అద్దెకు తీసుకున్నాడట. విడతల వారీగా ఇక వరుసగా అభిమానులను కలవాలని ధనుష్ నిర్ణయించుకోవడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ధనుష్ పోటీకి సిద్ధమవుతున్నాడా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. కోలీవుడ్ లో మోస్ట్ సర్ప్రైజింగ్ స్టార్ ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా చెప్పాల్సిన పేరు ధనుష్. ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే రీసెంట్ గా బిజీ డైరెక్టర్ అయ్యాడు. సినిమాలు నిర్మిస్తున్నాడు, పాటలు పాడతాడు, హిందీ తెలుగు భాషల్లో నటిస్తాడు. ఇప్పుడు ఇదే స్పీడ్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి మరోసారి సర్ప్రైజ్ చేస్తాడా? ఇది ధర్మయోగి అనే చిత్రంలో పాట. ఇప్పుడు ఇదే సాంగ్ ను రియల్ లైఫ్ లో ధనుష్ రిపీట్ చేయబోతున్నాడా? ఏమో, ఏదైనా జరగవచ్చు అని తమిళనాట ప్రచారం సాగుతోంది. గతంలో రజనీకాంత్ పార్టీ పెట్టినప్పుడు కూడా ధనుష్ సూపర్ స్టార్ పార్టీలో జాయిన్ అవుతాడని బాగా ప్రచారం సాగింది. కానీ రజనీకాంత్ అనూహ్యంగా పార్టీ పెట్టాలనే ఆలోచన విరమించుకున్నాడు. దీంతో ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ పడింది. అయితే ధనుష్ చేయబోతున్న సినిమాల లిస్టు చూస్తే మాత్రం అతని పొలిటికల్ ఎంట్రీ కేవలం రూమర్ మాత్రమే అనిపిస్తుంది. రీసెంట్ గానే తెలుగులో కుబేరాతో 100 కోట్లకు పైగా వసూళ్లను చూశాడు. త్వరలో మరో తెలుగు చిత్రం చేయబోతున్నాడు. హిందీలో ఒక కొత్త సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక తమిళంలో ఇడ్లీ కొట్టు అనే చిత్రాన్ని తానే డైరెక్ట్ చేసి రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఇక తమిళంలో 4-5 కొత్త చిత్రాలు లైన్ లో ఉన్నాయి. నటన తర్వాత డైరెక్షన్ అంటేనే ఇష్టం అంటూ ఇటీవల కుబేరా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో పూర్తి స్థాయి దర్శకుడిగా మారతాను అంటున్నాడు. అంతేగాని పాలిటిక్స్ గురించి ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నాడు ధనుష్. మరి ఇప్పుడెందుకు వరుసగా ఫ్యాన్స్ మీట్ పెట్టాడు అంటే అది ధనుష్ చెప్పాల్సి ఉంది. ఇటీవల స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.